హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్లో ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆయుష్ కోర్సెస్ అంటే బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, బీయూఎంఎస్ కావచ్చు అండ్ బిఎన్వైఎస్ కోర్సెస్ కావచ్చు. సో ఈ 4 కోర్సెస్లో మీరు దేంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఆయుష్ కౌన్సిలింగ్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆయుష్ కౌన్సిలింగ్లో ఏ కోర్సెస్ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అసలు దేన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్స్ అనేది జరుగుతాయి, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా ఏపీ స్టేట్ స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారా లేదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ సంవత్సరం మన ఛానల్లో నీట్ 2023కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంబీబీఎస్ కోర్సెస్కి, బీడీఎస్ అండ్ అదేవిధంగా ఆయుష్ కోర్సెస్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ కూడాను పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్టూడెంట్ అఫోర్డబుల్ చేసే విధంగా కేవలం 599 రూపీస్కే తీసుకురావడం జరిగింది. మీరు కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్లో వాట్సాప్ అయితే చేయండి. సో ఇక టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆయుష్ కౌన్సిలింగ్ది. సో అది కూడా కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించింది. అంటే ఫ్రీ సీట్స్ అంటూ ఉంటాం కదా, సో ఫ్రీ సీట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఫ్రీ సీట్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇకపోతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆయుష్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 25th రోజు, అంటే నిన్న మనకి రిలీజ్ చేశారు. అండ్ ఇక ఎవరైతే తెలంగాణ స్టేట్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటారో మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం 1 టైం రిజిస్ట్రేషన్. రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఫర్దర్ రౌండ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 1కి సపరేట్ రిజిస్ట్రేషన్, రౌండ్ 2కి సపరేట్ రిజిస్ట్రేషన్, రౌండ్ 3కి సపరేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. సో కేవలం 1 టైం రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫర్దర్ రౌండ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 26th మార్నింగ్ 8 AM నుండి, అంటే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 2nd ఈవినింగ్ 8 PM వరకు టైం ఇచ్చారు. సో ఈలోగా మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ అదేవిధంగా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అడ్మిషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేది తర్వాత వీళ్ళైతే మెన్షన్ చేస్తారు యూనివర్సిటీ వెబ్సైట్లో. అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ కౌన్సిలింగ్ అంతా కూడాను ఆన్లైన్లోనే ఉంటుంది. సో మనం ఇదంతా కూడాను వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్ కానీ ఇవన్నీ కూడాను ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఎక్కడ ఉండదు. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు టెక్నికల్ హెల్ప్ కావాలన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలన్నా, లేదంటే మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఇక్కడ చూపిస్తున్న నెంబర్స్కి కానీ ఈమెయిల్ ఐడీస్కి కానీ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు అక్కడ మీకు హెల్ప్ చేస్తారు. సో చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే ఈ ఆయుష్ కోర్సెస్లో సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారా, నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారా అని చెప్పి. సో ఈ ఆయుష్ అడ్మిషన్స్లో మీరు సీట్ తీసుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. ఇది మినిమం ఎలిజిబిలిటీ అనమాట. సో తర్వాత ఎంతమంది అప్లై చేస్తారు, ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వారిలో మన మెరిట్ పొజిషన్ ఏంటి అని చెప్పి సీట్ అలాట్మెంట్ అవుతుందా లేదా అనేది అయితే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో తెలుస్తుంది. బట్ అప్లై చేసుకోవాలి అంటే మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. నీట్ మార్క్స్ని బేస్ చేసుకునే మనకైతే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అనుకోండి, నీట్లో 137 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ లేదంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు, సో వీరికైతే 107 మార్క్స్ కానీ 107 మార్క్స్ కంటే ఎబోవ్ కానీ వచ్చి ఉండాలి. ఇక పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీరికి 121 మార్క్స్ కానీ 121 మార్క్స్ కంటే ఎక్కువ కానీ వచ్చి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు అవుతారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్కి డిసెంబర్ 31st 2023 కల్లి 17 ఇయర్స్ మినిమం ఏజ్ అయితే ఉండాలి. 17 ఇయర్స్ కానీ 17 ఇయర్స్ అబోవ్ కానీ ఉండాలి. సో ఇదైతే ఏజ్ లిమిట్. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ కానీ ఈక్వివాలెన్స్లో మనకి సైన్స్ సబ్జెక్ట్లో అయితే కొంత పర్సంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎంత పర్సంటేజ్ అని ఇక్కడ చూస్తే ఓసీ క్యాండిడేట్స్కి కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ ఉంటారు కదా, సో వాళ్ళకి 50% కంటే తక్కువ రాకూడదు అనమాట ఇంటర్లో కానీ, ఇంటర్కి సంబంధించిన ఈక్వివాలెన్స్ సైన్స్ సబ్జెక్ట్లో.
అండ్ బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి 40 కంటే బిలో రాకూడదనమాట. సో అండ్ ఓసీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి 45% కంటే తక్కువ అయితే రాకూడదు. సో ఇక్కడ మెన్షన్ చేసిన పర్సెంటేజెస్ కంటే తక్కువ మార్క్స్ వస్తే మీరైతే నాట్ ఎలిజిబుల్. సో ఇక యునానీ కోర్సెస్ చేయాలి అని అనుకునే వారికి ఉర్దూ గానీ, అరబిక్ గానీ, పర్షియన్ లాంగ్వేజ్ గానీ ఉండాలి. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా? సో ఏపీ స్టూడెంట్స్‌కి అయితే 15% నాన్ లోకల్ కోటాలో సీట్స్ అయితే రిజర్వేషన్ ఉంటుంది. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంబీబీఎస్‌కి ఏదైతే రూల్ ఇచ్చారో సో అదే రూల్‌ని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, జూన్ 2, 2014 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్‌లో ఉన్న సీట్లన్నీ కూడాను తెలంగాణ స్టూడెంట్స్‌కే ఉంటాయి. బట్ 2014 జూన్ 2 కంటే ముందు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్‌లో ఉన్న 100% సీట్లలో నుండి 85% సీట్లు తెలంగాణ స్టూడెంట్స్‌కి రిజర్వ్ చేయబడతాయి. 15% సీట్లు నాన్ లోకల్ కోటాలో ఏపీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 15% సీట్లలో కూడా మళ్ళీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇక్కడ 100% సీట్లు స్టేట్ కౌన్సిలింగ్‌లోనే ఫిల్ చేస్తారేమో అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు అర్థం కావడానికి అలా చెప్పాను. నార్మల్‌గా చెప్పాలి అంటే తెలంగాణలో ఉన్న 100% సీట్లలో నుండి గవర్నమెంట్ కోటాలో 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. మిగిలిన సీట్స్‌లో 85% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. 15% నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇదైతే లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించింది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఈ ఆయుష్ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకోవచ్చు. 15% నాన్ లోకల్ సీట్స్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక కేటగిరీ రిజర్వేషన్స్ కావచ్చు, స్పెషల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఎంబీబీఎస్, బీడీఎస్‌కి ఎలాగైతే ఉన్నాయో వీటికి కూడా అవన్నీ రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. సో మీకు రిజర్వేషన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇకపోతే మనం అప్లికేషన్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి tsbahnu.tschE.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్‌లోనే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అక్టోబర్ 2 ఈవినింగ్ 8 PM వరకు ఉంది. ఈలోగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజు వచ్చేసి ఈ ఆయుష్ కౌన్సిలింగ్‌కి ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 2500 రూపీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కి 2000 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా కూడానైతే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదైతే రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ అనేది మనకి ఓన్లీ వన్ టైం ఉంటుంది. ప్రతి రౌండ్‌కి సపరేట్‌గా అయితే ఉండదు. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అంటే స్కోర్ కార్డ్ అంటాం కదా. సో స్కోర్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. నీట్ హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి. ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెన్స్ మార్క్స్ మెమో కావాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్స్ 6th నుండి 10th క్లాస్ వరకు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిఫరెంట్ ఒక్కో క్లాస్ ఒక్కో దగ్గర చదివుంటే ఆ 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకే పీడిఎఫ్లోకి మెర్జ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ 2 ఇయర్స్‌కి సంబంధించిన స్టడీ కండక్ట్స్ అండ్ బోనఫైడ్స్ కూడా కావాలి. మోర్ దాన్ ఒకటి ఉంటే అవి కూడా మీరు మెర్జ్ చేసి ఒక పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్‌కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇది ఏదైతే ఉందో మీకు అప్లికబుల్ అయ్యి మీ దగ్గర స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే అప్లోడ్ చేయండి. ఇక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో ఇది నాన్ లోకల్ స్టేటస్‌ని క్లెయిమ్ చేయడం కోసం కానీ, లోకల్ స్టేటస్‌ని తెలపడం కోసం కానీ కావాల్సి ఉంటుంది. సో ఇది కూడా అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఏదైతే ఉందో ఇది కూడా నాన్ లోకల్ స్టేటస్ కోసం అడుగుతున్నారు. ఇది కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్, క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మ్యాండేటరీ అని ఏదైతే మెన్షన్ చేసిందో అది ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లోడ్ చేయాల్సిందే. ఇక అప్లికబుల్ అనున్నయి ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయండి. లేదంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు. సో అవి ఉంటే అవి అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయండి. అప్లికబుల్ అవ్వదు అంటే వదిలేసేయండి, నో ప్రాబ్లమ్. ఇక పీడిఎఫ్‌లో అప్లోడ్ చేయాలా, జేపీజీలో అప్లోడ్ చేయాలా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు.
సో ఇదైతే ఆయుష్ స్టేట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ ప్రాస్పెక్టస్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి తరోగా చెక్ చేసిన తర్వాతే అప్లికేషన్ చేయడానికైతే ట్రై చేయండి. పోతే మన ఛానల్‌లో ఇస్తున్న మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అవ్వాలి, పర్సనల్ గైడెన్స్ పొందాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు గాని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆల్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.